కాలజ్ఞానం నవంబర్ 10 నుంచి నవంబర్ 16, 2024 వరకు. వారఫలాలు. మేషం, వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. భరణి నక్షత్రం వారు ఆశించిన శుభవార్తలు వింటారు. దుర్గా స్తోత్రం పఠించడం మంచిది. వృషభం, ఈ రాశి వారికి ఈ వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. 1-2 పర్యాయాలు ధనయోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు రాజీ మార్గంలో పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. రోహిణి నక్షత్రం వారికి పదోన్నతి కలుగుతుంది. గణపతి స్తోత్రం కలిసి వస్తుంది. మిథునం, వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆదాయపరంగా అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. పునర్వసు వారికి అధిక ధనలాభం ఉంటుంది. స్కందస్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. కర్కాటకం, అన్ని ముఖ్యమైన విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని వ్యవహారాలు పనుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది, కానీ వృధా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. వారాంతంలో మొండి బాకీలు వసూలు అవుతాయి. పుష్యమి నక్షత్రం వారికి లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం మరింతగా అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి, ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధనపరంగా ఎవరికి మాట ఇవ్వవద్దు. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. పుబ్బ నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం వల్ల మంచి శుభ ఫలితాలుంటాయి. కన్యారాశి, ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలే కాకుండా ఉద్యోగం కూడా సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలను ఓపికగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదరవర్గంతో ఆస్తికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. పిల్లల చదువులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉత్తరా నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. తులారాశి, ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూల వాతావరణం ఉంటుంది.
అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. పిల్లల చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. స్వాతి విశాఖ నక్షత్రాల వారికి మరింతగా ధనయోగాలు ఉన్నాయి. తరచుగా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చికం, ఇంటా బయట కొద్దిగా శ్రమ తిప్పట ఉండే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. వ్యాపారాల్లో విశేషంగా లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ధనస్సు రాశి, ఈ వారం శ్రమ తక్కువ లాభం ఎక్కువగా అన్నట్టుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభడి అంచనాలకు మించి పెరుగుతుంది. దాదాపు అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. స్వయం ఉపాధిలో ఉన్నవారి పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికి మాట ఇవ్వడం మంచిది కాదు. పూర్వాషాఢ నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. మకరం, ఇంటా బయట పని భారం పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబం మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు షేర్లు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఆఫర్లు అందుతాయి. ఉత్తరాషాఢ వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వెంకటేశ్వర స్తోత్రం పఠించడం మంచిది. కుంభం, సమాజంలో గౌరవ మర్యాదలు బాగా వృద్ధి చెందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి ఊహించని శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది. మీనం, ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగు వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చుల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి లోటవుతుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. కనకదార స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు.